ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఫైనల్లీ అయితే మాకు ఏడుకొండల వెంకన్న స్వామి నుంచి అయితే కాల్ వచ్చింది. మేమైతే తిరుపతి అయితే వచ్చేసాము. తిరుపతికి వచ్చిన తర్వాత మా లగేజ్ అంతా తీసుకెళ్ళి అక్కడ అలిపిరి మెట్ల మార్గం దగ్గర లాకర్లో పెట్టేసి మేమైతే నడక మార్గం అయితే స్టార్ట్ చేసాము. ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో స్టార్టింగ్లోనే మాకు ఒక డీర్ కనిపించింది అనమాట. ఎప్పుడైతే డీర్ కనిపించిందో దాని దగ్గరికి వెళ్ళి అలా 2-3 ఫొటోస్ అయితే తీసుకున్నాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే కొబ్బరి చెప్పులు అవన్నీ ఫీడ్ చేస్తున్నారు దానికి. కానీ అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఏమని రాశారంటే కొబ్బరి చెప్పులు ఏమీ ఫీడ్ చేయొద్దు అని అయితే అక్కడ రాశారు. సో అలా దాంతో కొన్ని ఫొటోస్ సెల్ఫీస్ అవన్నీ తీసుకొని మేమైతే మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. మన జీవితంలో కొన్ని ప్రయాణాలు కేవలం అడుగుల ప్రయాణాలే కావన్నమాట. అవి మనస్సు, ఆత్మవిశ్వాసం కలయిక అన్నీ కొన్ని ఉంటాయి. అలాంటి ఒక పవిత్ర యాత్రే శ్రీవారి వెంకటేశ్వర స్వామి దర్శనం. ఈ అలిపిరి మెట్ల నుంచి మనం తిరుమలకు చేరుకోవటానికి మొత్తం మనకి 3550 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. అప్రాక్స్గా మనకి 7 to 8 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. అసలు చరిత్రలోకి వెళ్తే అలిపిరి అంటేనే పాతకాలంలో యాత్రికులు విశ్రాంతి తీసుకునే ప్రదేశం అనమాట. పూర్వం రోజుల్లో మనకి రోడ్డు మార్గాలు, బస్సులు ఇవి అన్నీ ఏమీ ఉండేవి కావు. అప్పుడు యాత్రికులు తమ యాత్రని ఈ అలిపిరి నుంచే స్టార్ట్ చేసేవాళ్ళు. ఏదైతే రాజులైనా, ఋషులైనా, సాధువులైనా ఇక్కడి నుంచే ప్రారంభించేవాళ్ళు, మన అలిపిరి దగ్గర నుంచే. ఏదైతే మనకి అలిపిరికి మనం స్టార్ట్ అవ్వంగానే ఏదైతే మనకు పెద్ద గోపురం కనపడుతుందో ఆ గోపురం ఏంటంటే మన యాత్రికుల రక్షణ కోసమే ఆ గోపురం అనేది నిర్మించబడింది. ఇక్కడ ఏంటంటే ప్రతి మెట్టు 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 మనం ఎక్కే కొద్దీ దీంట్లో ఏంటంటే మనకు దేవుడికి ఇంకా మనం చేరువు దగ్గరగా అవుతున్నాం అనే ఒక ఆత్మవిశ్వాసంతో మనం ఈ ప్రయాణం అనేది మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ మెట్లు ఎక్కటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనకు వెళ్ళే దారిలో హనుమాన్ విగ్రహాలు, పక్కనే చిన్న చిన్న గుళ్ళు, అలాగే ఎటు చూసిన పచ్చని చెట్లు, వెళ్ళే దారిలో మనకి చిన్న చిన్న జంతువులు ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. అలాగే మనకి వెళ్ళే దారిలో ఏదైతే మనకి అలిపిరి మెట్లు వెళ్ళే దారిలో చాలామంది ఈ మెట్టికి పూజ చేసుకుంటూ పసుపు కుంకుమ అన్నీ రాసుకుంటూ మనకి వెళ్తూ ఉంటారు. అలాగే మనకి వెళ్ళే దారిలో ఇన్ కేస్ మనకు ఆకలైనా లేకపోతే మనం విశ్రాంతి తీసుకోవాలన్న ప్రదేశాలు ఉంటాయి. అందుకే ఆకలి అయితే మనకి హోటల్స్, మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. వాటర్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. తిరుపతిలో మనకి ప్లాస్టిక్ అనేది నాట్ అలౌడ్ అనమాట. అందుకే మనకు ఓన్లీ గ్లాస్ వాటర్ బాటిల్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఒక వాటర్ బాటిల్ 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. మనం వాటర్ తాగేసి మళ్ళీ ఆ గ్లాస్ బాటిల్ వెనక్కి ఇచ్చేస్తే మళ్ళీ మనకి రిటర్న్ 30 రూపీస్ అని ఇచ్చేస్తారు. మనకి వెళ్ళే దారిలో ఇక్కడ మ్యాంగోస్ అవన్నీ కనిపించాయి అనమాట. మన మ్యాంగోస్ ఒక గ్లాస్ వచ్చేసి 30 రూపీస్. అదే కీరా దోసకాయ కూడా ఒక చిన్న గ్లాస్ పీసెస్ కట్ చేస్తారు, అది కూడా 30 రూపీస్. ఫైనల్గా మేమైతే 2000 వరకు అయితే స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకో 1500 అప్రాక్స్ అలా ఉన్నాయి. మేమైతే ఇక్కడ మ్యాంగోస్ కనిపిస్తే ఒక మ్యాంగో అయితే తీసుకున్నాము. మ్యాంగో వచ్చేసి 50 రూపీస్. మా ఇంట్లో అయితే ఎన్ని మామిడికాయలు ఉంటాయి, ఒక్కసారి కూడా నేను కోసుకొని తిన్నాను. బయటకు వస్తే మాత్రం ఎందుకు అట్లా చూసి తినాలనిపిస్తుంది. ఒకటైతే తీసుకొని మేము అందరం అయితే మొత్తం తినేసాము. మీకు ఏదైతే ఇట లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందో ఒక మెస్ లాగా, ఏదైతే మీరు చూసారు ఈ మెస్ లాగా కనిపిస్తుందో, ఈ మెస్లో నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ అన్ని డీర్స్ ఉండే అనమాట. మోర్ దెన్ ఒక 100 డీర్స్ అలా ఉండే ఈ మెస్ లోపలే. మరి ఇప్పుడైతే నాకైతే ఒక్క డీర్ కూడా కనిపించట్లేదు. బట్ నాకు బయట వెళ్ళే దారిలో ఒకటి అయితే కనిపించింది. చివరిగా అయితే మేము మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చాము. ఈ మోకాల పర్వతం దగ్గర మనం అయితే మన కోరికలన్నీ ఇక్కడ కోరుకొని దాని తర్వాత మనం అయితే మోకాల పర్వతంతో మనకి చాలా అంటే చాలా స్టెప్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ మనం మోకాల ద్వారా ఎక్కుతారు. ఎక్కగలిగే వాళ్ళు మోకాల ద్వారా ఎక్కుతారు, ఎక్కలేని వాళ్ళు నార్మల్గానే వెళ్ళిపోవచ్చు. అలా పై వరకు ఎక్కేసేసరికి మోకాలు చూసుకుంటే ఇవన్నీ వాసిపోయినాయి అనమాట. అంటే చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా,
అవన్నీ మొత్తం మోకాళ్ళ చుట్టూ గుచ్చేసుకున్నాయి. కానీ అంత పెయిన్ ఏమనిపించలేదు. ఎందుకంటే మనసులో శ్రీవారిని తలుచుకుంటూ అలా ఎక్కేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఫైనల్‌గా అయితే మేమైతే 3500 స్టెప్స్ అయితే రీచ్ అయిపోయాం. ఇంక ఓన్లీ 50 స్టెప్స్ మాత్రమే మిగిలున్నాయి. ఈ 50 స్టెప్స్ అయిపోయిన తర్వాత మన అలిపిరి ఏదైతే మన యాత్ర ఉంటదో అది కంప్లీట్ అయిపోతది. మన 50 స్టెప్స్ అయితే ఇక్కడితో మనకు కంప్లీట్ అయిపోయాయి. ఎప్పుడైతే కంప్లీట్